10 నిమిషాలు చేయట్లే పట్టుకున్నాం. హరే కృష్ణ. అందరికీ ప్రణామములు. ప్రార్థన చేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే కృష్ణ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనము భగవద్గీత యథాతథం చదువుతున్నాము. ఉపోద్ఘాతము. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురు దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. నిన్న మనం చర్చించుకునే అంశాలు ఈ భౌతిక జగత్తులో ఉండే విశ్వాలు పూర్ణ ఆధ్యాత్మిక భౌతిక జగత్తులో కలిపి 1/4% ఉంటుంది. అంటే ఒక పావలా వంతు ఉంటుంది రూపాయిలో. ఆ 3/4 వంతు ఆధ్యాత్మిక జగత్తులో లోకాలు ఉంటాయని చెప్పుకున్నాము. ఈ విశ్వంలో ఈ భౌతిక జగత్తు యొక్క విశ్వాల్లోనే కోట్ల కొలది విశ్వాలు ఉన్నాయి. అయినను ఈ సమస్త భౌతిక సృష్టి అంతయు సంపూర్ణ సృష్టిలో స్వల్ప భాగం మాత్రమే అని మనం తెలుసుకున్నాము. ఇంకా ఆధ్యాత్మిక వాదుల్లో 3 రకాలు ఉంటారు. బ్రహ్మవాదులు, పరమాత్మవాదులు, భక్తులు అని. వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక జగత్తు చేరతారు. కానీ భగవంతుని దేహ తేజస్సు అయిన బ్రహ్మ జ్యోతిలో కలిసే వాళ్ళు కొద్ది కాలమే ఉండగలుగుతారు. ఎందుకంటే అక్కడ ఎటువంటి కార్యకలాపాలు ఉండకపోవడంతో వాళ్ళు తిరిగి మళ్ళీ కార్యకలాపాల కోసము భౌతిక జగత్తుకు పతనం చెందే అవకాశం ఉంటుంది. ఇంకా పరమాత్మవాదులు వాళ్ళు
హృదయంలో ఉండే పరమాత్మను ఆరాధిస్తూ ఉంటారు. తర్వాత మూడవ అత్యున్నత ఉన్నతమైన శ్రేణి భక్తులు అన్నమాట. వీళ్ళు భగవంతుని యొక్క ఆధ్యాత్మిక జగత్తులో లోకాల్లో స్వయం భగవానునితో సాంగత్యంను పొందుతారనమాట. అనేకమైన ఆధ్యాత్మిక లోకాల్లో భగవంతుడు అనేకమైన రూపాలతో ఉంటారు. అనంతమైన రూపాలు భగవంతునివి. అందువలన ఎవరైతే ఏ ఏ రూపం పట్ల ఆకర్షణ పొందుతారో భక్తులు, వాళ్ళు ఆయా ఆధ్యాత్మిక జగత్తును చేరతారనమాట. రాముణ్ణి ఇష్టపడేవారు అయోధ్య లోకము, వెంకటేశ్వర స్వామిని ఇష్టపడే వాళ్ళు ఒక లోకము వైకుంఠము, అలాగే నారాయణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, వాసుదేవ, సంకర్షణ, అలా అనంతమైన నామములతో గుణ రూపము లీలాలతో భగవంతుడు ప్రకటమవుతారు. అలా అనంతమైన విశ్వాల్లో అనంత వైకుంఠ లోకాలు ఉంటాయి ఆధ్యాత్మిక జగత్తులో. అక్కడ భక్తులు వాళ్ళ కోరికకు తగినట్టుగా, అంటే వాళ్ళు ఏ రూపం పట్ల, భగవంతుని రూపం పట్ల ఆకర్షితులై సేవ చేశారో ఆ ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్తారని నిన్న తెలుసుకున్నాము. ఇక్కడ భగవంతుడు ఎట్టి సందేహము లేదు దీంట్లో అనేది మనకు ఆశ్వాసం ఇస్తున్నారు. దానిని విశ్వసింపకపోవుటైనది ప్రశ్నయే లేదు. శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా చెప్తున్నప్పుడు దాన్ని తప్పకుండా మనం పొందుతాము అని దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి, ఎటువంటి సందేహము అవసరం లేదు అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకా భగవద్గీత 8వ అధ్యాయం 6వ శ్లోకంలో అంత్యకాలంలో భగవాను స్మరించుట, ఆ విధంగా ఆధ్యాత్మిక జగత్తును చేరుట గురించి భగవంతుడు చెప్తున్నారు. ప్రస్తుత దేహాన్ని విడిచేటప్పుడు ఏ భావాన్ని పొందుతారో వాళ్ళ ఆ భావాన్ని స్మరిస్తారో అది పొందుతారని చెప్తున్నారు. భగవంతునికి అనేక రకాలైన శక్తులు ఉన్నాయి. ఉన్నత శక్తి, న్యూన శక్తి, తటస్థ శక్తి. జీవులు ఉన్నత శక్తికి చెందిన వారు అయినప్పటికీ వాళ్ళకి సూక్ష్మ స్వతంత్రం ఉంటుంది కాబట్టి వాళ్ళు భౌతిక జగత్తుకైనా పతనం చెందే అవకాశం ఉంది, లేదా ఆధ్యాత్మిక జగత్తుకు ఉన్నత పొందే అవకాశం కూడా ఉంది అన్నమాట. అది తెలుసుకున్నాం. తర్వాత మళ్ళీ రెండోసారి కూడా చెప్తున్నారు 8వ అధ్యాయం 6వ శ్లోకం గురించి. ఎం వాపి స్మరణ్ భావం త్యజతంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ప్రస్తుత దేహమును విడిచినప్పుడు మానవుడు ఏ భావంను స్మరిస్తారో తదుపరి జన్మమున అతడు అదే భావంను తప్పక పొందును. భగవంతుడు ఇక్కడ మనకు తప్పక అనేది మళ్ళీ ఆశ్వాసం ఇస్తున్నారనమాట. కాబట్టి మనం జీవితాంతము ఏ అయితే ఆలోచనలు చేస్తామో, దేని స్మరించుటకు అలవాటు పడి ఉన్నామో అది మరణ సమయంలో గుర్తుకొస్తుంది. కాబట్టి ఈ పత్రికలు, నవలలు వంటి సాహిత్యము భౌతిక భావానికి సంబంధించిన ఆలోచనలోనే మనల్ని నింపుతాయి. కాబట్టి వాటి నుంచి బయటపడి భగవంతుడిచ్చిన వైదిక వాంగ్మయము, శ్రీమద్ భాగవతము, భగవద్గీత వంటి సాహిత్యాల వైపుకు మన ఆసక్తిని మరల్చాలని ఇక్కడ చెప్తున్నారు. ఇవి చారిత్రకములైనవి, ఇవి కల్పితములు కావు. శ్రీ చైతన్య చరితామృతములందు ఈ శ్లోకం ఈ విధంగా చెప్పబడింది. మాయాముగ్ధ జీవేరా నాహి స్వతః కృష్ణ జ్ఞాన జీవేర కృపయో కైల కృష్ణ వేద పురాణ. మధ్యలీల 20వ అధ్యాయము 122వ శ్లోకంలో విస్మరణ స్వభావం కలిగిన జీవులు దేవాది దేవుడైన శ్రీకృష్ణునితో తమ గల సంబంధమును విస్మరించి భౌతిక కర్మలను గూర్చి చింతించుటలో నిమగ్నులై ఉన్నారు. వారి ఆలోచనలను ఆధ్యాత్మిక జగత్తు వైపునకు మరల్చుట కొరకై కృష్ణ ద్వైపాయన వాసుడు వైదిక గ్రంథములనెన్నింటినో అందించెను. తొలుత అతడు వేదములను 4 విభాగములుగా విభజించి పిదప వానిని పురాణములందు వివరించెను. సామాన్యుల కొరకై మహాభారతమును రచించెను. ఆ మహాభారతం నందే భగవద్గీత కూడా అందింపబడింది.
ఆ పిదప వేద వాంగ్మయమంతయు వేదాంత సూత్రములందు సంగ్రహింపబడెను. అంతేకాకుండా భవిష్యత్ జనులను నిర్దేశించుట కొరకై వేదాంత సూత్రములకు అతడు శ్రీమద్ భాగవతము అను సహజ భాష్యమును రచించెను. ఈ ఈ వైదిక గ్రంథములను పఠించుట ఎందే మనము మనస్సును లగ్నం చేయవలెను. లౌకికులు దినపత్రికలను, వార్తాపత్రికలను మరియు ఇతర లౌకిక సాహిత్యమును పఠించుట ఎందు తమ మనస్సులను నిమగ్నం చేయనట్లుగా వ్యాసదేవుడు అందించిన ఈ వైదిక గ్రంథముల వైపునకు మన పఠనాభిలాషను మరలింపవలెను. అప్పుడే అంత్యకాలమున దేవాది దేవుడైన శ్రీకృష్ణుని స్మరించుట మనకు సాధ్యపడగలదు. భగవానుని చేత సూచింపబడిన మార్గము అది ఒక్కటే, నిస్సందేహము అంటూ ఆ భగవానుడు ఫలితమును గురించి నొక్కి చెప్పెను. నిస్సందేహంగా నన్ను చేరతారని భగవంతుడు నొక్కి చెప్పినారని ఇక్కడ మనకు ప్రభుపాదుల వారు మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నారు అన్నమాట. ఎవరైతే జీవితం అంతా ఏదైతే ఆలోచిస్తారో, స్మరిస్తారో, ఏ కార్యాలు చేస్తారో అవి మరణ సమయంలో గుర్తుకొస్తాయి. కాబట్టి మన పఠనాభిలాషను భగవత్ సాహిత్యం వైపు మరల్చుకోవాలి. ఆ విధంగా అంత్యకాలంలో మనము భగవంతుని స్మరిస్తామని ఇక్కడ మళ్ళీ చెప్తున్నారన్నమాట. ఎవరైనా నెక్స్ట్ చదువుతారా? తస్మాత్ సర్వేసు కాలేసు మామనుస్మర యుజ్యచ శ్లోకం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, విజయలక్ష్మి మాతాజీ, సరితా మాతాజీ చదవగలరా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుజ్యచ మయ్యర్పిత మనో బుద్ధి మామే వైశ్యస్య సంశయః. అందుచే ఓ అర్జున, నిరంతరము నీవు నన్నే అనగా శ్రీకృష్ణుణ్ణి స్మరించుచు అదే సమయమున నీ కర్తవ్యమైన యుద్ధమును నిర్వర్తించుము. నీ కర్మలను నాకు అర్పించుట ద్వారా మరియు నీ మనోబుద్ధులను నాపై స్థిరముగా నిలుపుట ద్వారా నిస్సంశయముగా నీవు నన్ను పొందగలవు. భగవద్గీత 8వ అధ్యాయం 7వ శ్లోకంలో చెప్పినారు. శ్రీకృష్ణుడు అర్జునునకు తనను మాత్రమే స్మరిస్తూ అతని విద్యుక్త ధర్మంను విడనాడుమని ఆదేశించలేదు. ఆచరణ యోగ్యము కానట్టి దానిని భగవానుడు ఎన్నడును సూచించడు. ఈ భౌతిక జగత్తులో దేహ పోషణ కొరకై ప్రతి ఒక్కరికి కర్మ చేయవలసి ఉండును. అట్టి కర్మను అనుసరించి మానవ సమాజము బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని 4 వర్ణములుగా విభజించబడెను. బ్రాహ్మణ వర్గం అనగా మేధావి వర్గం ఒక విధంగా పనిచేయును. క్షత్రియ వర్గం అనగా పాలనా వర్గం మరొక విధంగా పనిచేయును. అట్లే వైశ్య శూద్ర వర్గముల వారు వారి వారి నియమిత కర్మలను నిర్వర్తిస్తుందురు. మానవ సంఘంలో మానవుడు శ్రామికుడైనను, వర్తకుడైనను, పాలకుడైనను, లేదా పొలంలో పనిచేయు కర్షకుడైనను, లేక ఉన్నత వర్గంకు చెందిన వాడైనను, సాహితీవేత్త అయినను, శాస్త్రవేత్త లేక వేదాంతి అయినను పోషణ కొరకై కర్మ చేయవలసియే వచ్చును. కనుకనే స్వధర్మమును విడువనవసరము లేదని అర్జునునకు భగవానుడు చెబుతుండెను. కానీ ఒకరు తమ విద్యుక్త ధర్మంలో నెలకొనినను శ్రీకృష్ణుని స్మరించవలెను. మా మనుస్మర. ఎవరైనను జీవిత పోరాటంలో శ్రీకృష్ణ భగవాన్ని స్మరించుటను అభ్యసించకపోయినచో అంత్యకాలంలో ఆ దేవాది దేవుని స్మరించుట వారికి సాధ్యపడదు. శ్రీ చైతన్య మహాప్రభువు కూడా ఆ విషయంనే బోధిస్తుండను. కీర్తనీయ సదాహరిహి. ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని నామములను కీర్తించుటను మాత్రమే ప్రతి ఒక్కరును అభ్యసించవలెను అని చెబుతుండెను. హరే కృష్ణ మాతాజీ. భగవంతుడు అర్జునుడికి ఏం చెప్తున్నారంటే నన్నే స్మరించము, శ్రీకృష్ణున్నే స్మరించమని చెప్తున్నారు. అదే సమయంలో నీ కర్తవ్యం ఏమంటే యుద్ధము చేయాలి కదా, అది నిర్వర్తించుము. నీ కర్మలను నాకు అర్పించుట ద్వారా నీ మనోబుద్ధులన్నీ నాపై స్థిరంగా నిలుపుట ద్వారా నిస్సంశయంగా అంటే సందేహం లేకుండా నన్నే పొందగలుగుతావు అని భగవద్గీత 8వ అధ్యాయం 7వ శ్లోకంలో చెప్పినారు మాతాజీ. శ్రీకృష్ణుడు అర్జునునకు తనని మాత్రమే స్మరిస్తూ విద్యుక్త ధర్మాలు
విడిచిపెట్టు అని చెప్పలేదు. ఆచరణ యోగ్యం కానట్టి దాన్ని భగవానుడు ఎప్పుడూ సూచించడు. ఎందుకంటే ఈ భౌతిక జగత్తులో దేహ పోషణ కోసము 4 వర్ణాల వాళ్ళు తమ తమ విధులను నిర్వర్తించుకుంటూనే భక్తి చేసుకోవాలి. ఆ, ఇప్పుడు బ్రాహ్మణుడు మేధావి వర్గంలో ఉంటాడు. ఆయన పౌరోహిత్యం చేసుకుంటా ఆ మందిరంలో పూజారిగాను అట్లా చేసుకుంటూ ఆయన జీవనం సాగించాలి. క్షత్రియుడు పరిపాలిస్తూనే ఆ పరిపాలిస్తుండాలి. మళ్ళా అట్లే వైశ్యుడు శూద్రులు కూడా నియమిత వాళ్ళ నియమిత కర్మాలను నిర్వర్తిస్తుండాల. వైశ్యుడు గోసేవ, వ్యాపార వాణిజ్యాలు చేయాల. శూద్రులు పై 3 వర్గాలకు సేవలు చేస్తుండాలా. మానవ సమాజంలో శ్రామికుడైనా, వర్తకుడైనా, పాలకుడైనా, పొలంలో పనిచేసే రైతులైనా, ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళైనా, శాస్త్రవేత్తలైనా, వేదాంతులైనా ఎవరైనా శరీర పోషణ కోసము కర్మ చేయాల్సిందే. కనుక వాళ్ళు స్వధర్మాన్ని విడవాల్సిన అవసరం లేదు అని అర్జునులకు భగవంతుడు చెప్తారు. కానీ ఒక విద్యుక్త ధర్మంలో నెలకొన్నా కూడా తనని స్మరించాలి, శ్రీకృష్ణుణ్ణి స్మరించాలి. మా మనుస్మర అన్నారు కాబట్టి ఎవరైనాను జీవిత పోరాటంలో శ్రీకృష్ణ భగవాన్ని స్మరించేది అభ్యాసం కాకపోతే అంత్యకాలంలో భగవంతుణ్ణి స్మరించుటకు మనకు సాధ్యపడదు. ఇప్పటి నుండి స్మరిస్తూ ఉంటేనే అంత్యకాలంలో ఆయనే స్మరణ చేస్తాడు మనకు. ఈ విషయాన్ని చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో కీర్తనీయ సదాహరిహి అని శ్రీకృష్ణ నామాలను ఎల్లప్పుడూ కీర్తిస్తుండాలా అని చెప్పినారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే బాబు, చాలా ధన్యవాదాలు మాతాజీ, చక్కగా వివరించినారు. ఆ విధంగా శ్రీకృష్ణుడి నామమునే సదా కీర్తింపుము అని శ్రీ చైతన్య మహాప్రభు ఆదేశము రెండును ఒకటే. సతతం కీర్తయంతో మనం నన్నే స్మరించని భగవంతుడు చెప్తున్న దానికి శ్రీ చైతన్య మహాప్రభు కీర్తనీయ సదాహారి అని చెప్పిన దానికి రెండిటికి ఏం తేడా లేదు, రెండు ఒకటే. కాబట్టి భగవంతుని నామమునకు భగవంతునికి మధ్య ఎట్టి భేదం లేదు. భగవన్ నామం చెప్తున్నామంటే స్వయం అక్కడ భగవానుడు ప్రకటమవుతారు నామరూపంలో. కలికాలే నామరూపే కృష్ణ అవతారి, కలియుగంలో నామరూపంలో కృష్ణుడు అవతరించారన్నమాట. కనుక ఈ రెండు ఉపదేశములందును ఎట్టి భేదం లేదు. ఆధ్యాత్మిక స్థితి యందు నామమునకు మరియు నామికి భేదం ఉండదు. మామూలుగా భౌతిక జగత్తులో అయితే మనం మామిడి పండును తింటేనే మామిడి పండు యొక్క టేస్ట్, మామిడి పండు యొక్క అనుభూతి అంటే పొందిన అనుభూతి పొందుతాము. కేవలం మామిడి పండు అని స్మరించడం ద్వారా మనము మామిడి పండు తిన్న అనుభూతి కానీ పూర్ణత్వం కానీ రాదనమాట. కానీ భగవన్ నామము ఆధ్యాత్మికం కాబట్టి ఆధ్యాత్మికంలో నామానికి తేడా లేదు. శ్రీకృష్ణ భగవాన్ నామం పలకడం ద్వారా స్వయం భగవానుడే ప్రకటమవుతారనమాట. అక్కడ నామికి తేడా లేదు. కానీ ఇక్కడ భౌతిక జగత్తులో తేడా ఉంటారన్నమాట. అలా 24 గంటలు మనము భగవంతుని నామాన్ని స్మరించుటను అభ్యసింపవలను. అతని నామములు కీర్తిస్తూ మరియు దానికి అనుగుణముగా మన కర్మలను మలుచుకొనుట ద్వారా నిరంతరము మనం అతని స్మరింపగలుగుతాము. ఏమిటి దీనివల్ల లాభము? మనము మరణ సమయంన భగవానుని గుర్తు చేసుకోవడానికి పూర్ణ అవకాశం ఉంటుందన్నమాట. అందువల్ల నిస్సందేహంగా వాళ్ళు నన్ను చేరుకుంటారని భగవంతుడు చెప్తున్నారు. నెక్స్ట్ ఎవరైనా చదువుతారా? నెక్స్ట్ పేరా, ఇది ఏ విధముగా సాధ్యపడగలదు అనే పేర. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామములు. హరే కృష్ణ మాతాజీ, ప్రణామం. ఇది ఎట్లు సాధ్యపడగలదు? ఆచార్యులు ఈ క్రింది ఉదాహరణను ఇట్లు అందించేది. వివాహిత అయిన స్త్రీ పురుషుని పట్ల ఆకర్షించబడినచో లేదా పురుషుడు పరస్త్రీ పట్ల ఆకర్షించబడినచో
అట్టి ఆకర్షణ మిక్కిలి దృఢమైనదిగా భావించబడును. ఆ విధంగా ఆసక్తి కలిగిన వారు ఎల్లప్పుడూ తమ ప్రియతమునే స్మరిస్తుందురు. అట్టి భార్య తన గృహ కృత్యములను నిర్వహిస్తూనే తన ప్రియుని స్మరిస్తూ అతడిని కలుసుకొనుట కూర్చి ఎల్లప్పుడూ ఆలోచిస్తుండెను. తన ఆసక్తిని భర్త సందేహించకుండున్నట్లుగా ఆవిడ గృహ కృత్యములు నన్నిటిని మిక్కిలి జాగరూకతతో నిర్వర్తించును. అట్లే మనము పరమప్రియుడైన శ్రీకృష్ణుని నిరంతరం స్మరిస్తూ అదే సమయంలో మన భౌతిక బాధ్యతలను చక్కగా నిర్వర్తించవలెను. ఇక్కడ దృఢమైన ప్రేమ భావన అవసరం. శ్రీకృష్ణ భగవాను పట్ల దృఢమైన ప్రేమ భావన కలిగి ఉన్నచో విద్యుక్త ధర్మంలో నిర్వహిస్తూనే దేవాది దేవుడిని స్మరించవలెను. కనుక మనం అట్టి ప్రేమ భావనను వృద్ధి చేసుకునవలెను. ఉదాహరణకు అర్జునుడు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుడినే స్మరిస్తుండెను. శ్రీకృష్ణుడిని నిత్య సహచరుడైన అతడు యోధుడై ఉండెను. యుద్ధంను విడిచి ధ్యానం చేయుట కొరకై వనమును చేరమని శ్రీకృష్ణుడు అతనికి ఆదేశించలేదు. శ్రీకృష్ణ భగవానుడు యోగా విధానమును గూర్చి వివరించినప్పుడు ఆ విధానమును తనకు సాధ్యపడదని అర్జునుడు చెబుతుండెను. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు మీరు ఇది ఎట్లు సాధ్యపడగలదు అంటే పైన ఏం చెప్పినారంటే నామాలను కీర్తిస్తూ మరియు దానికి అనుగుణంగా మన కర్మలను మలుచుకొనుట ద్వారా మనం ఎల్లప్పుడూ అతన్ని స్మరించగలం. అంటే కీర్తిస్తూ దానికి అనుగుణంగా మనం కర్మలను ఏ విధంగా స్మరించగలుగుతాం అనేది ఇక్కడ కింద పారాగ్రాఫ్ లో చెప్తున్నారు. ఇది ఎట్లు సాధ్యపడగలదు అంటే ఆచార్యులు ఈ క్రింది ఉదాహరణను ఇట్లు అందించిరి. వివాహిత అయిన స్త్రీ పురుషును పట్ల ఆకర్షించబడించో లేదా పురుషుడు పరస్త్రీ పట్ల ఆకర్షించబడించో అట్టి ఆకర్షణ మిక్కిలి దృఢమైనది. అట్లా స్త్రీ పురుషులు ఆకర్షించబడినట్టు అట్టి ఆకర్షణ మిక్కిలి దృఢమైనదని చెప్తున్నారు ఇక్కడ. ఆ విధంగా ఆసక్తి కలిగిన వారు ఎల్లప్పుడూ ఆసక్తి ఉంటుంది కదా, ఆసక్తితోటి వాళ్ళు ఎల్లప్పుడూ వాళ్ళ ప్రియతంనే స్మరిస్తుందురు అని చెప్తున్నారు. అయితే అట్టి భార్య తన గృహ కృత్యంలో నిర్వహిస్తూనే అంటే ఇంట్లో చేయవలసిన కార్యాలన్నీ గృహంలో ఉంటది కదా, అదంతా పని చేస్తూనే ఉంటుంది. మళ్ళీ తన గురించి స్మరిస్తూ ఉంటూ అతన్ని ఎట్లా కలుసుకోవాలి, ఎప్పుడు కలవాలి అని ఆలోచిస్తుందని చెప్తున్నారు. అంటే ఆవిడ అక్కడ గృహకృత్యములు అంటే ఇంటి పనులు అన్ని చేసుకుంటూ ఆలోచిస్తుంది అని చెప్తున్నారు. అదే విధంగా మనం కూడా పరమ ప్రియుడైన శ్రీకృష్ణ భగవాన్ని ఇప్పుడు ఆమె ఏ విధంగా ఆలోచిస్తుంది, ఇంట్లో పని అన్ని చేసుకుంటూ ఆయనను ఎట్లా కలవాలి, ఎట్లా చేయాలి, ఇట్లా ఏ విధంగా ఆలోచిస్తుందో అదే విధంగా మనం కూడా పరమ ప్రియుడైన శ్రీకృష్ణుని నిరంతరం స్మరిస్తూ మన భౌతిక బాధ్యతలను చక్కగా నిర్వర్తించవలను అని చెప్తున్నారు ఇక్కడ. అంటే మనం గృహంలో ఉండే కార్యకలాపాలన్నీ చేస్తూ ఆవిడైతే ఆ ప్రియుడి గురించి ఏ విధంగా ఆలోచిస్తూ ఇంట్లో పనులు చక్కబెడుతుందో అదే విధంగా మనము శ్రీకృష్ణ భగవాన్ని మన గృహ కృత్యాలన్నీ చేసుకుంటూ అట్లా ఇక్కడ దృఢమైన ప్రేమ భావన అవసరం. శ్రీకృష్ణ భగవాన్ పట్ల దృఢమైన ప్రేమ భావనను కలిగి ఉన్నచో విద్యుక్త ధర్మం నిర్వహిస్తూనే దేవాది దేవుని స్మరించాలి అని చెప్తున్నారు. అక్కడ ఆవిడ ఏ విధంగా ప్రియుడి గురించి ఆలోచిస్తూ గృహ కార్యక్రమాలు అన్ని చేస్తుందో అదే విధంగా మనం ఇక్కడ ఏం చేయాలంటే భక్తులు ఏం చేయాలంటే గృహ కార్యకలాపాలు అన్ని చేసుకుంటూ ఆ కృష్ణ భగవాన్ని స్మరిస్తూ ఉండాలి. ప్రేమభావం పెంచుకోవాలి, దృఢమైన నమ్మకం విశ్వాసం అవన్నీ పెంచుకోవాలి ప్రేమ భావన అని చెప్తున్నారు ఇక్కడ. కనుక మనం అట్టి ప్రేమ భావనను వృద్ధి చేసుకోవాలి. కాబట్టి మనం అలాంటి ప్రేమ భావన వృద్ధి చేసుకోవాలి. ఎవరిపైన శ్రీకృష్ణ భగవానుడైన దేవాది దేవుడి పైన చేసుకోవాలి. ఉదాహరణకు అర్జునుడు ఎల్లప్పుడూ శ్రీకృష్ణునే స్మరిస్తుంది. ఇక్కడ ఉదాహరణకు ఏంటంటే అర్జునుడు ఇప్పుడు శ్రీకృష్ణుడే స్మరిస్తూ ఉన్నాడని చెప్తున్నారు. శ్రీకృష్ణుని నిత్య సహచరుడైన అతని యోధుడై ఉండేను. యుద్ధంను విడిచి ధ్యానం చేయుట కొరకై వనమును చేరమని శ్రీకృష్ణుడు అతనికి ఆదేశించలేదు. యుద్ధాన్ని విడిచిపెట్టేసి అడవికి వెళ్ళిపో, ధ్యానం చేయడానికి అడవికి వెళ్ళిపో అనేసి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఆదేశం ఇవ్వలేదని చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడు యోగా విధానంను గూర్చి వివరించినప్పుడు ఆ విధానమును తనకు సాధ్యపడదని అర్జునుడు చెబుతుండేను. అయితే శ్రీకృష్ణ భగవానుడు ధ్యానం చేయమని అడవికి వెళ్ళమని చెప్పలేదన్నమాట. ఏం చెప్పిందంటే యోగా విధానం గూర్చి వివరించినప్పుడు ఆ విధానం అర్జునుడు నాకు సాధ్యపడదు అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ శ్లోకం చదవమంటారా మాత? ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ మాత. హరే కృష్ణ, ధన్యవాదాలు మాతాజీ. ఎవరైనా చదువుతారా నెక్స్ట్ శ్లోకము? అర్జున ఉవాచ.
ఇది అర్థమైందా అండి? ఇది మనకు అర్థం కావడం కోసం ఒక భౌతికమైన ఉదాహరణ కూడా ఇచ్చారు ప్రభుపాదుల వారు. అందరికి అర్థమైంది కదా ఇక్కడ? నెక్స్ట్ చదవండి ఎవరైనా. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామములు మాతాజీ. ఆ, ఇదేనా మాతాజీ అర్జున ఉవాచ? అవును మాట్లాడు. యోయం యోగస్మయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితం స్థిరాం. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, నీవు సంగ్రహపరిచిన ఈ యోగ విధానము ఆచరణ యోగ్యము మరియు సహింపరాని నట్టిదిగా తోచుచున్నది. ఎందుకనగా మనస్సు చంచలము అస్థిరమును అయి ఉన్నది. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పుచున్నాడు, యోగి నామాపి సర్వేషాం మద్గతేనర్థరాత్మన శ్రద్ధవాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అధికమైన శ్రద్ధతో సదా నా భావనలోనే నిలిచి ఉండువాడును, నన్నే తన యందు స్మరించువాడును, నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవను చేయువాడును అగు మానవుడు యోగులందరికంటేను మికిలి సన్నిహితంగా నాతో యోగం నందు కూడినట్టి వాడై ఉన్నాడు. యోగులందరిలో అతడే అత్యున్నతుడు. ఇదియే నా అభిప్రాయము. భగవానుని గురించి సదా స్మరించువాడు సర్వోన్నత యోగి, సర్వోన్నత జ్ఞాని మరియు సర్వశ్రేష్టమైన భక్తుడై ఉన్నాడు. ఇంకా చదవాలా మాతాజీ? క్షత్రియునిగా హరే అర్జునుడు కృష్ణ మాతాజీ, మీ వాయిస్ కట్ అవుతుంది వినిపించట్లేదా మాతాజీ. మాతాజీ? వినిపించట్లేదా వాయిస్ మాతాజీ? కట్ అవుతుంది మాతాజీ. హరే కృష్ణ. వినిపిస్తుంది మాతాజీ, చదవండి. ఇప్పుడు వినిపిస్తుందా మాతాజీ? వినబడుతుంది మాతాజీ, వినిపిస్తుంది మాతాజీ. వినబడుతుంది. క్షత్రియునిగా అర్జునుడు యుద్ధంను త్యజింపరాదని శ్రీకృష్ణ భగవానుడు పలికెను. కాని అతడు శ్రీకృష్ణుని స్మరించుచు యుద్ధం చేసినచో మరణకాలంన భగవానుని స్మరింపగలడు. అందుకొరకై మానవుడు భగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవయందు తప్పక సంపూర్ణంగా శరణు పొందవలెను. హరే కృష్ణ మాతాజీ, వినిపిస్తుందా మాతాజీ? కృష్ణ వినిపిస్తుంది, చెప్పండి మాతాజీ, వివరించండి. అంటే ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు, నీవు సంగ్రహం పరిచిన యోగ విధానము ఆచరణ యోగము మరియు స్వయంపరాని రక్తిదిగా తోచుచున్నది. అంటే ఈ యోగ విధానము ఆచరణ యోగ్యము మరియు స్వయంపరానట్టుగా తోచుతున్నదంట మాతాజీ. ఎందుకనగా అంటే ఈ మనస్సు అంటే యోగం ద్వారా మనస్సు కంట్రోల్ చేయొచ్చు. యోగము మనస్సు చంచలమైనది, అస్థిరమై ఉన్నది అని అర్జునుడు చెప్తున్నాడంట మాతాజీ. అర్జునుడు పలికేను. మాతాజీ, ధ్యానయోగం గురించి ఇక్కడ పైన ధ్యానం చేయుట కొరకై వనమును చేరుమని శ్రీకృష్ణుడు అతనికి ఆదేశింపలేదు. ఈ ఆదేశము ధ్యానయోగం గురించి, ఇది ఆచరణ యోగ్యం కాదు అని చెప్తున్నారు అర్జునుడు. ధ్యానయోగం గురించి యోగ్యం కాదు. ఓకే మాతాజీ. ధ్యాన యోగము అంటే ఇది ఈ ఆచరణ యోగము మరియు స్వయంపరానిటిగా తోచుతుందంట అర్జునుడికి. అంటే మనస్సు చంచలము అస్థిరము అయి ఉన్నది అని చెప్తున్నాడు మాతాజీ అర్జునుడు. కానీ శ్రీకృష్ణ భగవానుడు మళ్ళీ ఇదే శ్లోకంలో అధికమైన ఎవరైతే బాగా శ్రద్ధతో సదా ఆయన భావనలోనే ఉండాలంట, ఆయన భావనలో ఉండే ఇంకా నిరంతరం ఆయన్నే స్మరించాలి. అంటే శ్రీకృష్ణ భగవానుని స్మరించాలి. అట్లా స్మరించి నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవను చేయువాడు అంటే ఈ నిరంతరం ఆయననే భజించుచు అధికమైన శ్రద్ధతో ఇంకా ఈ దివ్యమైన భక్తియుక్త సేవ చేయువాళ్ళు అలాంటి మానవుడు యోగులందరికంటే మికిలి సన్నిహితంగా నాతే యోగం నందు కూడినట్టి వాడై ఉండును. అంటే అలా భగవంతుని ఎప్పుడు నిరంతరం ధ్యానించే వాళ్ళలో యోగులందరికంటే మికిలి సన్నిహితంగా అంటే ఈ యోగులందరికంటే ఇంకా భగవంతుడితో కూడి ఉంటాడంట మాతాజీ. యోగం నందు కూడినట్టి వాడే ఉన్నాడు.
అంటే ఈ యోగులందరిలో అత్యున్నతుడు అతడే అంట మాతాజీ. ఇదే నా అభిప్రాయము. అంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్తుండు అనమాట. యోగులలో అందరిలో అత్యున్నతుడు అలాంటి భక్తుడే అని చెప్తుండు. భగవానుడి గురించి సదా స్మరించువాడు సర్వోన్నత యోగి, సర్వోన్నత జ్ఞాని మరియు సర్వశ్రేష్టమైన భక్తుడు అయి ఉంటాడు. అంటే భగవంతుని మనం ఎప్పుడైతే స్మరిస్తామో వాళ్ళు సర్వోన్నత యోగి, సర్వోన్నత జ్ఞాని, సర్వశ్రేష్టమైన భక్తుడు అంట మాతాజీ. భగవంతుని ఎవరైతే స్మరిస్తారో నిరంతరం. క్షత్రియునిగా అర్జునుడు యుద్ధము త్యజింపరాదని శ్రీకృష్ణ భగవానుడు పలికాడు. అంటే ఇప్పుడు యుద్ధము నువ్వు అర్జునుడు క్షత్రియుడు కాబట్టి నువ్వు యుద్ధము చేయకుండా ఉండొద్దు అని చెప్తున్నాడంట మాతాజీ శ్రీకృష్ణ భగవానుడు. అంటే యుద్ధం చెయ్యాలి నువ్వు అని చెప్తున్నాడు. కానీ అతడు శ్రీకృష్ణుని స్మరించుచు యుద్ధం చేసినచో మరణ కాలమున భగవానుని స్మరింపగలడు. అందుకొరకై మానవుడు భగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవ యందు తప్పక సంపూర్ణంగా శరణు పొందవలేను. అంటే శ్రీకృష్ణుని అంటే భగవంతుని స్మరించుచు ఎవరైతే యుద్ధం చేస్తారో వాళ్ళకి మరణకాలంలో భగవానుని స్మరింపగలడంట మాతాజీ. అందుకొరకే భగవానుడు దివ్యమైన ప్రేమయుక్త సేవ యందు తప్పక సంపూర్ణము శరణు పొందవలేను అని చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. తప్పులుంటే క్షమించండి మాతాజీ, ప్రయత్నం చేసిన మాతాజీ. బాగా చెప్పినారు, ధన్యవాదాలు. ఇది చాలా సులభ విధానం అన్నమాట. ఆ విధంగా అడవులకు పోయి ధ్యానం చేయడము అవన్నీ చాలా కష్టమైన విధానము. ఆ కాలంలో ఆయుష్ ఎక్కువ ఉంటున్నది కాబట్టి ఫస్ట్ సత్యయుగంలో తపస్సు చేసేవారు. కూర్చోవాలి తపస్సులో అనేది నేర్చుకోవడం కోసమే 8 సంవత్సరాలు పడుతుందంట. ఎలా కూర్చోవాలి అనేది నేర్చుకోవడం కోసమే. ఇప్పుడు అల్పాయుషులు అల్ప శక్తి కలవారు కలియుగ జనులు అటువంటి తపస్సులో అసలు చేయలేరు. స్వయం అర్జునుడు భగవంతుని యొక్క సఖుడు, ద్వాపర యుగంలో జన్మ తీసుకున్న అర్జునుడే నాతో సాధ్యం కాదు, ఈ మనసు అతి చంచలము అస్థిరము అయి ఉంది, ఆ ధ్యానం నేను చేయలేనని చెప్తున్నారు. గాలినైనా బంధిస్తాను కానీ మనసు నిగ్రహించడం అంత కష్టం అని చెప్తున్నారు. అటువంటిది కలియుగ జనులకు ఆ ధ్యాన యోగం అనేది అసాధ్యం అన్నమాట. మనకు సులభంగా భక్తి యోగంలో చాలా సులభంగా మనస్సును మనము సేవ మీద, నామం మీద, కథ మీద మనం నిలపవచ్చు అన్నమాట. ఆ విధంగా మనము శీఘ్రంగా సమాధి స్థితికి చేరతారనమాట. భక్తులు పూర్తిగా లగ్నం అయిపోతారు. ఆ విధంగా వాళ్ళు సమాధి స్థితి అతి శీఘ్రంగా చాలా సులభంగా పొందుతారనమాట. అందుకే ఎవరైతే ఈ భక్తి యోగాన్ని ఆచరిస్తారో వాళ్ళు సదా నా సేవా భావంతోనే ఉంటారు, నన్నే స్మరిస్తూ ఉంటారు, నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవ చేస్తారు. అటువంటి వాళ్ళు నాకు చాలా మిక్కిలి ప్రియులు, అత్యంత సన్నిహితంగా నాతో యోగం నందు కూడినట్టు వారై ఉన్నారు అని అతడే అత్యున్నతుడని భగవంతుడు తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి మనకు ప్రభుపాదుల వారు ఆచరణాత్మకంగా భక్తి యోగం ఎలా చేయాలో చాలా సులభంగా ఇచ్చారనమాట. ఎల్లప్పుడూ కృష్ణుని కీర్తిస్తూ స్మరిస్తూ ఆ కృష్ణుని కోసం సేవలు చేస్తూ చాలా సులభంగా భక్తి యోగంలో సతతం అంటే 24 hours భగవంతుని సేవ కోసం ఎలా భక్తులు నిమగ్నమై ఉండాలనో ఆచరణాత్మక విధానాన్ని మనకు శ్రీల ప్రభుపాదుల వారు ఎంతో కరుణతో అనుగ్రహించారు. దీని గురించి ఇంకా ఎవరైనా చెప్తారా? మీ అభిప్రాయాలు, మీ అనుభవాలు, భక్తియుక్త జీవనానికి వచ్చిన తర్వాత మీ అనుభవాలు చెప్పండి. హరే కృష్ణ. చర్చించడం ద్వారా ఇది విషయం మనకు శాశ్వతంగా హృదయంలో నిలిచిపోయి ఉంటుంది, మళ్ళీ ఇతరులకు చెప్పగలము. ఇప్పుడు చాలా మంది ధ్యాన సెంటర్లు, పిరమిడ్ సెంటర్లు చాలా వచ్చినాయి, మీకు తెలుసు కదా బయట ఏమేమి జరుగుతుంది. ఇప్పుడు అవన్నీ ఎంతో కష్టము, చాలా సులభమైన విధానం భక్తి యోగం అంటున్నారు. మనం ఆచరిస్తున్నాము, మనం ఏం ఫలితం పొందాము, ఇతరులకు మనం ఏ విధంగా తెలియజేయగలము. చాలా మంది లక్షల డబ్బులు పోగొట్టుకుంటున్నారు. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ, నేను ఇస్కాన్కి రాకముందు ఫస్ట్ ఇంకొకటి వేదాంత లక్ష్మీ స్వరాజ్యం అని ఒకటి ధ్యాన కేంద్రం వెళ్తా అంటే మాతాజీ ధ్యానం చెప్తారు అక్కడ. అంటే
వినిపిస్తాను మాతాజీ. అనిపిస్తుంది, చెప్పండి. ధ్యానం చేయమని చెప్తారు మాతాజీ. ఆ ధ్యానం చేయడం వల్ల అయితే మాత్రం మాకు ఎటువంటి ఉపయోగం అనిపించలేదు మాతాజీ. మనసు స్థిరంగా కూర్చోలేకపోయినాము, మనసు నిలకడగా పెట్టి ఉండి చేయాలంటే కష్టంగానే అనిపిస్తుంది, చాలా కష్టంగా అనిపించింది మాతాజీ. ఎంత ప్రయత్నం చేసినా గానీ అసలు మనం కూర్చున్న దగ్గర నుంచి ఎన్నో ఆలోచనలు వస్తాయి, ఏవేవో అన్ని. ఉదయం లేచిన దగ్గర పగులైతే అసలు కూర్చోలేం కదా అని చీకట్లో లేచి కూడా కూర్చొని చేస్తా అంటే మాది ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు కదా అని మా ప్రభు ఇంకా చాలా స్ట్రిక్ట్ గా చేస్తా అండి. అప్పుడు అసలు ఏమీ అని దాంట్లో అనిపించలేదు మాతాజీ, తృప్తి అనేది అనిపించలేదు. ఒక 2 సంవత్సరాలు బాగా చేసినాడు మా ప్రభు మాత్రం, బాగా ఇంట్రెస్ట్ గా. అసలు కొంచెం కూడా మార్పు అనేది అనిపించలేదు మాతాజీ. ధ్యానం అంటే ఫస్ట్ మాకు అసలు అది ఏమో కూడా తెలియదు. ఊరికే వాళ్ళు రమ్మంట అంటే పోయింటిమి, పోతే వాళ్ళు ఏదో ఉపదేశం ఇస్తాము, మీరు దీక్ష తీసుకోండి, గురువు చెప్తాడు, అది ఇది మీరు ధ్యానం చేసుకోండి అని చెప్పినారు. మాకు దాని గురించే తెలియదు, వద్దు అంటే చెప్పినారా. అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు మాతాజీ, దాని గురించి నమ్మకమే లేదు. వాళ్ళు ఏ రోజు అసలు కనీసం బోధన కూడా లేదు. ఎట్లా అసలు దాని గురించి ఏం తెలుసుకోకుండా, ఒక బోధన లేకుండా, గురువు దేవి గురించి తెలుసుకోకుండా ఊరికే ధ్యానం చేస్తే ఎట్లా ఏం చేస్తామా అని అనిపించింది నాకైతే. కానీ అది అందులో అయితే ఏం ఉపయోగం లేదు మాతాజీ ధ్యానం వల్ల. ఇస్కాన్కి వచ్చిన తర్వాత అసలు జపం మొదలు పెట్టిన తర్వాత అయితే చాలా తొందరగా కొద్ది కాలానికే మార్పు వచ్చింది మాతాజీ. మా ఇంట్లో మొత్తం అందరూ మారేసినారు, మరి పిల్లలు చెప్పండి. సహా. పిల్లలు, మా ప్రభు అందరూ బాగా మాంసం తినేవాళ్ళేమో మాతాజీ. నేనే ఒక్కదానే తినన్నా, వీళ్ళందరూ తినేవాళ్ళే బాగా. వీళ్ళైతే జపం చేసిన నెలకి మొత్తం అందరూ మానేసినారు. గుడికి రావడము, ప్రసాదం తీసుకోవడము, జపం చేయడము, ప్రభు వాళ్ళు ఆదరించడము. అసలు నన్ను వదిలిపెట్టి పోయేవాడు ఫస్ట్ మా ప్రభు. బయట నుంచి వెళ్ళిపోతా అంటే ఒకసారి మధురేష్ ప్రభు, రఘువంశ ప్రభు ఇద్దరు పిలిచినారు, రాండి మీరు రండి, కొంచెంసేపు కూర్చొని ప్రసాదం తీసుకొని వెళ్ళండి, అట్లే వెళ్ళకండి అని చెప్పినారా. నాకు కూడా చాలా సార్లు చెప్తున్నారు, మీ ప్రభు ఎందుకు మా అట్లే వెళ్ళిపోతారు బయట నుంచి అని. రఘువంశ ప్రభు కూడా, ప్రభు చెప్తున్నా ప్రభు రాలేదా ఆయన అంటే, మళ్ళీ ప్రభు వాళ్ళే పిలిచేసరికి ప్రభు వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఆకర్షణ, వాళ్ళ మాటకే ఎన్ని సార్లు అనుకుంటుంటాము మాది. ప్రభు వాళ్ళు చూపించిన ప్రేమ ఎవరి ద్వారా ఉండదు, ఎవరి వల్ల ఉండదు అనిపించింది అయితే. ఏ బంధువుల దగ్గర కూడా అనిపించలేదు మాది అంత ప్రేమ ఆప్యాయత. గుడికి మా ప్రభు అయితే మెయిన్ ప్రభు వాళ్ళు చూపించిన ప్రేమకే ఆకర్షణ అయిపోయి వచ్చేసినాడు మాది. ఇంకా రావడం జన్మాలు తీసుకున్నారు, స్టార్ట్ చేసినారు. 16 వారాలు కూడా తొందరగానే చేయడం స్టార్ట్ చేసినారు మాది మా ప్రభు కూడా. పిల్లలు బాగా గుడికి డైలీ వచ్చి జపం చేయడము, సాయంత్రం స్కూల్ దగ్గర నుంచి రావడంగానే ఇంకా రెడీ చేసి పాలన పోదామని చెప్పి పిలుచుకొని వస్తున్నారు వాళ్ళే. లేదంటే వాళ్ళే సైకిల్ ఇద్దరు వచ్చేస్తున్నారా, మేము షాప్ లో బిజీగా ఉన్నా గానీ. బాగా ఇంట్రెస్ట్ గా బాగుండింది మాది. పిల్లలకు కూడా బాగా మంచి బాగా బయట అంతా తిరగడము, పిల్లలతో చెడు సవాసాలు, చెడు మాటలు అవన్నీ లేకుండా సాయంత్రం అయ్యేసరికి గుడికి పోతానే బాగా ప్రభు వాళ్ళు ప్రేమగా పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు కదా. అసలు మాది కొంచెం జలుబు ఎక్కువ ఉంది, మాట్లాడాలంటే ఇబ్బంది, పాపం అందరు ఇబ్బంది పడతారేమో. బాగా చెప్తున్నారు, మంచిది, చాలా సంతోషం మాతాజీ. వాళ్ళకు చిన్నప్పుడు ఏవైతే పునాదులు పడినాయో అవి వాళ్ళు పెద్ద వాటిని వదిలిపెట్టరు, చాలా సక్రమైన మార్గంలో ఉంటారు, జీవితంలో వాళ్ళకి ప్రతిదీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు సరిగా రాలేకపోయినా చిన్నప్పుడు విన్నవి మాత్రం బాగా గుర్తు పెట్టుకున్నారు మాత. సూర్య ఇప్పటికి కూడా బాగా చెప్తాడు, ఒక్కొక్కటి చిన్న చిన్న పాయింట్స్ నేనే మర్చిపోతాను కదా, గుర్తు చేస్తాడు మా ప్రభు. అట్లా చెప్తాడా ఇట్లా చెప్తాడా అని స్కూల్లో అయితే చాలా సార్లు వాదిస్తానంట మాతాజీ. మాతాజీ హరే కృష్ణ, హరే కృష్ణ మాతాజీ. వినిపిస్తుంది మాతాజీ? మీకు నెట్ చూసుకోండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మేరీ అని ఉన్నారంట, ఆమె అయితే ఎప్పుడు అదే పనిగా సూర్యాన్ని టార్గెట్ పెట్టుకొని వాదిస్తాను ఏంటంట, దేవుడు లేడు ఏం లేడు, నువ్వెందుకు అట్లా పోతావు, ఇట్లా చేస్తావు, మేము నామాలు పెట్టుకొని ఇక్కడికి వచ్చి మిమ్మల్ని పిలిచిపోతా, అది పోకండి అని చాలా సార్లు వాదిస్తా ఉండిందంట. సూర్య కూడా చాలా సార్లు వాదించినాడు ఆమెతో, భగవంతుడు లేడంటావు, నీకు ఎట్లా కనిపిస్తాడు, నిన్ను నువ్వే కరెంట్ పోతే చూసుకోలేవు కదా, మా ప్రభు చెప్తాడు మా గురువు, మరి దేవుడిని నువ్వు చూసే కళ్ళు ఉన్నాయా నీకు అని చెప్పి వాదిస్తున్నాడు మాతాజీ చాలా సార్లు టీచర్స్ తో. హరి ఓం. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు మహారాజ్ దగ్గర దీక్ష తీసుకొచ్చాం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. వాటికి కొన్ని ఆ పద్ధతులు ఓకే ఉంటాయి, వస్తూ ఉండండి.
టెంపుల్కి వస్తుండండి, ప్రభుజీతో మాట్లాడుతూ ఉండండి, స్నానం చేస్తూ ఉండండి, అన్ని జరుగుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది మాతాజీ. వాయిస్ బ్రేక్ అవుతుంది. మీకు హరే కృష్ణ మాతాజీ, మీ నెట్ ప్రాబ్లం అవుతుంది. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ. చాలా ధన్యవాదాలు మాతాజీ, క్షమించండి మీకు మధ్యలో డిస్టర్బెన్స్ అయింది. అవును పర్లేదు. మాతాజీ, పిల్లలు వినడం ద్వారా, ప్రామాణిక ఆచార్యుల నుంచి వినడం ద్వారా ఆ విశ్వాసం అనేది, భక్తి అనేది వాళ్ళ హృదయాల్లోకి, ఆచార్యుల హృదయం నుంచి మన హృదయంలోకి వస్తుంది అనమాట. ఆ విధంగా సమాధానం చెప్పగలరు. అది ప్రామాణిక మూలం నుంచి తీసుకొని చెప్తారు కాబట్టి ఎదుటి వాళ్ళు నోరు ఎత్తడానికే లేదనమాట. అదే ఆ మాట చెప్పేసరికి ఆమె కూడా కొంచెం గమ్మ అయిపోతాను నిన్నట. నీతో మాట్లాడలేం లేదు సూర్య ఎందుకు అని. కొద్ది రోజులున్నా పాపం బాగా అయితే బాగా వింటున్నాడు, బాగా మొండితనం తగ్గిండే. మా ప్రభు కూడా చాలా కోపం ఉండింది మా ఫస్ట్. ఎంత బాగా తగ్గింది జపం చేసేసరికి, గుడికి వచ్చేసరికి చాలా మారినాడు ప్రభు. మా ప్రభు ముందున్నే దానికి తర్వాత చాలా మారినాడు. ఏమంటే సేవలే ఎక్కువ చేయలేం కానీ మేము ఈ వ్యాపారంలో ఉండి, కానీ వాళ్ళకైతే ఉండనే ఉంది మనసులో. ప్రభు వాళ్ళు చూపించే ప్రేమ మాత్రం మర్చిపోలేరు మా జీవితంలో. హరే కృష్ణ, ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా చెప్తారా మీ అనుభవాలు? హరే కృష్ణ. హరే కృష్ణ. మహారాజ్ దగ్గర హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణమ్మా, ఎవరు మాట్లాడేది? శ్రీరంగ పూజ మాతాజీ. చెప్పండి మా. దీక్ష తీసుకొచ్చా మాతాజీ. మహారాజు మాతాజీ, మీకు నేను చెప్పినాను వినపరాలేదు, మీకు నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. అవును మాతాజీ, జనరల్ మాతాజీ. హరే కృష్ణ. మీరు టెంపుల్ కు వస్తూ ఉండండి, సాధన చేస్తూ ఉండండి, ప్రభుజీతో మీకు అన్ని భగవంతుడు అనుగ్రహిస్తారు. కాలక్రమంలో సాధన చేస్తూ ఉండండి, జపం చేస్తూ ఉండండి, టెంపుల్ కు వస్తూ ఉండండి. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా చెప్తారా? అందరూ పాల్గొనండి చర్చలో. భక్తి యోగంలో అందరూ చేస్తున్నారు. అంతో ఇంతో మీ అనుభవాలు పొంది ఉంటారు. అనుభవాలు అందరితో పంచుకోవడం ద్వారా ఇతరులకు కూడా మనం స్ఫూర్తినిచ్చిన వారం అవుతాము. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాత. లాస్ట్ లో ఒక 5 నిమిషాలు టైం ఇస్తారా మాతాజీ? ఈ రోజు మధ్వాచార్యుల గురించి చెప్పుకుందాము, డిసప్రియన్స్. మాతాజీ హరే కృష్ణ. చెప్పండి మాతాజీ, మీ అనుభవం భక్తి యోగంలో. ఒకసారి చెప్పాను మాతాజీ, నేను ఇంటి దగ్గర నరసింహస్వామి గుడికి వెళ్ళింటే అక్కడ రాధాకాంత్ దాస్ ప్రభుజీ పరిచయం అయ్యి నన్ను కృష్ణ చైతన్యంలోకి తీసుకొచ్చారు మాతాజీ. నేను విష్ణు సహస్రనామాలు చదువుతా ఉంటాను. అక్కడ ఆయన 20 నిమిషాలు పడుతుంది కదా మీకు విష్ణు సహస్రనామము జపము 10 నిమిషాల లోపలే అయిపోతుంది, రిజల్ట్ 2 ఫలితం వస్తుంది మీకు అని చెప్పి నన్ను కృష్ణ చైతన్యంలోకి తెచ్చారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా చెప్పండి మీ అనుభవాలు. మీరు చూస్తూ ఉంటారు కదా, అందరూ ఇప్పుడు ధ్యాన యోగాలకు వెళ్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? మనం ఎంత తొందరగా భగవద్ ధ్యానంలో ఉన్నాము, ఎంత తొందరగా సేవలలో నిమగ్నం అయిపోతే సమాధి స్థితి అనేది మనకు తెలియకుండానే పూర్తిగా నిమగ్నం అయిపోయి పొందుతామన్నమాట. అటువంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి. నిన్న నామామృతం క్లాస్లో కొత్తగా వచ్చిన ఒక మాతాజీ చెప్పారు చూడండి, 2 hours సంకీర్తన వినేసరికి ఒక్క నిమిషం కూడా నా మనసు పక్కకు వెళ్ళలేదు, ఒక్క ఆలోచన కూడా రాలేదు, పూర్తిగా నిమగ్నం అయిపోయాను, నా కళ్ళ వెంబడి నీళ్ళు వస్తున్నాయి,
ఎవరైనా చూస్తే ఈమె ఏం బాధలు ఉండి ఏడుస్తుందో అనుకుంటారేమో అనే ఫీలింగ్ తప్ప నాకు ఎటువంటి అంటే ఎందుకు వస్తున్నాయి నాకు ఇంతగా కళ్ళకు నీళ్ళు అని ఆ ఆ భావన అంటే ఆ కీర్తన వినడం ద్వారా ఆ సౌండ్ వైబ్రేషన్ హరినామము నా మీద అంత ప్రభావం చూపించింది. నేను అంత అనుభూతి పొందినాను. 2 గంటల్లో నాకు ఒక్క ఆలోచన కూడా వేరే ఆలోచన రాలేదు. అంత నిమగ్నం అయిపోయి పలికాను అని చెప్తున్నారు. హరే కృష్ణ. మనస్సు పెట్టి భగవంతుని మీద ఏదైనా చేస్తే ఏ సేవ అయినా సరే అది ఎంత సమాధి స్థితి పొందుతారు అనే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. మనం వంట సేవ చేయొచ్చు, కూరగాయలు తరిగే సేవ చేయొచ్చు, టెంపుల్ క్లీనింగ్ చేయొచ్చు, బయట క్లీనింగ్ చేయొచ్చు, ఏదైనా సరే దాంట్లో ఆ సేవ చేస్తున్నప్పుడు ఎంత నిమగ్నం అయిపోయాము ఆ భగవన్ నామస్మరణ ఆ సేవలో ఆ సేవా భావనతో అప్పుడు పూర్తి సమాధి స్థితి అనమాట అది. హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్తారా మీ అనుభవాలు? ప్రయత్నించండి. హరే కృష్ణ. ఇది చర్చ అధ్యయనం చేయడం అనమాట. గ్రంథము ఊరికే చదువుతా పోవడం కాదు, అధ్యయనం చేయడం ద్వారా మనం ఏం చేస్తున్నాము, మనం చేసే దాంట్లో లాభ నష్టాలు, ఈ ఇతరులకు మనం ఇంకా దీని గురించి ఏం చెప్పగలము, వాళ్ళు పొందే విధానాల కంటే ఇది ఎలా ఉన్నతమైంది, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకుంటాం అన్నమాట. చాలా విధానాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆధ్యాత్మికంగా కొంచెం ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళను కూడా మోసం చేయడానికి చాలా సంస్థలు, చాలా మంది వ్యక్తులు ఉన్నారనమాట. ఏదో అంతో ఇంతో ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందుదాంలే అని వచ్చే వాళ్ళను కూడా తప్పుదావ పట్టిస్తున్నారు. కాబట్టి మనకు పరమ ప్రామాణికమైన మార్గం దొరికింది. దీన్ని మనం అంతో ఇంతో ఆచరించి అనుభూతి పొందుతున్నాము, ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి మీ అనుభవాలందరికీ పంచుకోవడం ద్వారా ఇంకా మీ అనుభవాలు అనుభూతి పెరుగుతుంది. ఇతరులు కూడా ఇన్స్పైర్ అవుతారు అనమాట ఈ భక్తి మార్గాన్ని ఆచరించడానికి. హరే కృష్ణ. చెప్పండి చెప్పండి, మైక్ అన్మ్యూట్ చేసుకొని. బిజీగా ఉన్నారా అందరూ? హరే కృష్ణ. లేదు మాతాజీ, వింటున్నాం, శ్రవణం చేస్తున్నాం మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి మీ అనుభవము. సంధ్య మాతాజీ మాతాజీ హరే కృష్ణ. ప్రచారం చేస్తున్నారు, ఇన్స్పైర్ చేస్తున్నారు. చెప్పండి ఏమేమి చెప్తున్నారు. జపం గురించి చెప్తాం మాతాజీ. జపం చేయడం వల్ల మన లోపల మలినత్వం అంటారు కదా, అది నెమ్మది నెమ్మదిగా వెళ్ళిపోతుంది మాతాజీ. నిజంగా ఇంతకు ముందు ఒక మాతాజీ అన్నారు కదా, కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయని. నాకు మొదట్లో 2 మాలలు 5 మాలలు చేసినప్పుడే అట్లా వచ్చింది మాతాజీ. కళ్ళలోంచి నీళ్ళు వస్తుంటే ఎందుకో నాకు తెలీదు. జపం చేస్తున్నప్పుడు తర్వాత అయిపోయిన తర్వాత తూడ్చేసుకునేదాన్ని అనమాట. ఇప్పుడు మాత్రం అట్లా ఏం రావట్లేదు. మరి కృష్ణయ్యకి నేను దూరంగా ఉంటున్నానో తెలీదు, ఏందో తెలీదు, కానీ మొదట్లో అయితే అనుభవం అయింది మాతాజీ నాకు కూడా. ఇంకా జపం చేయడం వల్ల మన లోపల ఇప్పుడు అంటారు కదా, ద్వేషం అని, అసూయ అని, కోపం అని ఇంతకుముందు మాతాజీ అన్నారు కదా, అవన్నీ నిజంగా మన లోపల నుంచి నెమ్మది నెమ్మదిగా వెళ్ళిపోతుంటాయి. జపం విలువ ఏంటంటే మనం కృష్ణుని ఎంత జపించడం ద్వారా మన లోపల అసూయ గాని, ప్రతి జీవి పైన ప్రేమభావం పెరిగిపోతుంది మాతాజీ. ప్రతి జీవి పైన, కుక్క గాని, పిల్లి గాని, చిన్న పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని, మనం ద్వేషించే వాళ్ళని కూడా మనం ప్రేమిస్తాం మాతాజీ. నాకు అలా అనిపిస్తది. మనం అవును మాతాజీ, జపం విలువ చాలా, అది అనుభూతి వస్తేనే, అనుభవం అవుతేనే తెలుస్తుంది మాతాజీ జపం విలువ ఏంటంటే. కానీ ఇంకో విషయం ఏంటంటే, జపం చేస్తూ చేస్తూ ఉంటే ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంకా చేయాలి అనిపిస్తుంది అనమాట. అసలు ఫస్ట్ లో కొత్తలో అయితే అవి కంప్లీట్ అయ్యే వరకు మనసంతా ఎలానో ఉండేది. క్లాస్ లో అప్పుడు ఎవరు అంటుండ అనమాట, నైట్ అదే మన మధ్యాహ్నం క్లాస్ లో 1:30 క్లాస్ లో అప్పుడు మాతాజీ మధురేష్ ప్రభుజీ గారు వచ్చినప్పుడు
అంటుండే అనమాట. నైట్ 2 అయినా కానీ కంప్లీట్ చేసేవారు పడుకునేవారు కాదంట. ఇక మరి నేను 2 మాత్రం ఏం చేయకపోతుండే మాతాజీ. నైట్ 10 వరకు అయితే కంప్లీట్ చేస్తుండే. ఇక తర్వాత 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 ఇంకా ఏమంటారు పొద్దున్నే చేయడం 8:30 వరకు 16 రౌండ్స్ చేయడం కంప్లీట్ చేసిన మాతాజీ. కానీ మీరు మొన్న అన్నారు కదా 7 వరకు కంప్లీట్ చేయాలని. అప్పుడు నాకు కూడా అనిపించింది నిజంగా 7 వరకు 16 మాలస్ ఎప్పుడు కంప్లీట్ చేయాలి నేను. అది ఏమంటారు ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలి, ఆ సంకల్పం ఎప్పుడు చేసుకోవాలి. నిజంగా 7 లోపల చేస్తే సత్వగుణంలోకి వస్తారని పార్వతి మాతాజీ అన్నారు అనుకుంటా. అట్లా 7 లోపల చేస్తే ఒకలాగుంటది, మధ్యాహ్నం వరకు చేస్తే ఒకలాగుంటది, సాయంత్రం చేస్తే ఒకలాగుంటది అని. కాబట్టి మీరు అన్నారు కదా 16 రౌండ్స్ కంప్లీట్ చేయాలి అని. సో నాకు కూడా అనిపించింది అనమాట ఆ సంకల్పం ఎప్పుడు తీసుకోవాలి, నేను 7 వరకు ఎప్పుడు కంప్లీట్ చేయాలి అని ఆలోచిస్తున్నాను మాతాజీ. కొంచెం నా కోసం ప్రార్థన చేయండి మాతాజీ. 7 గంటల లోపు 16 రౌండ్స్ కంప్లీట్ చేయాలని. హరే బోల్. హరే హరే కృష్ణ కృష్ణ. హరే కృష్ణ 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 కృష్ణ. కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. హరే హరే. ఇంకో విషయం మాతాజీ, నిజంగా మన ఆయనే నమ్ముకున్నాం అనుకో, కృష్ణయ్యనే నమ్ముకున్నాం అనుకో, ప్రతిదీ ఆయనే చూసుకుంటారు. నాకు కొన్ని ఎక్స్పీరియన్స్ కూడా అయినాయి మాతాజీ. నిజంగా మనం ఎంత నమ్ముతాం అనుకో అంత వెంబడే ఉంటాడు అనమాట. నిజంగా నన్ను ఎంతమంది వద్దన్నా గానీ, నువ్వు చెయ్యకు అన్నా కానీ, ఇంతకుముందు మాతాజీ అన్నారు కదా తిలకం పెట్టుకోవద్దని, అదని ఇదని చాలా మంది చాలా రకాలుగా అంటుంటారు మాతాజీ. చాలా. కానీ నిజంగా ఆధ్యాత్మికం చేసే వాళ్ళని ఎందుకు అంటారు? ఇప్పుడు మామూలుగా అందరు సిగరెట్ తాగుతుంటారు, నువ్వు ఎందుకు తాగుతున్నావు అని వాళ్ళని ఎందుకు అడగం మనం? మందు తాగుతారు ఎందుకు అడగం? అంటే చెడ్డ పని చేసే వాళ్ళని మనం అడగలేం, కానీ ఈ మంచి దారిలో ఇస్కాన్ రూట్ లో వెళ్ళే వాళ్ళు కానీ, తిలకం పెట్టుకున్నా కానీ, జపం చేసే వాళ్ళని నువ్వు ఎందుకు చేస్తున్నావు, అట్లా చేస్తున్నావు, ఇట్లా చేస్తున్నావు అని ఎందుకు అడుగుతారు? ఇదే కదా అజ్ఞానం అంటే. అంతే కదా మాతాజీ. ఇక మాతాజీ నేను మాత్రం అదే చెప్తాను మాతాజీ. నిజంగా ఈ మంచి దారిలో వెళ్ళే వాళ్ళని అడుగుతున్నారు కానీ అట్లా డ్రింకింగ్ చేసే వాళ్ళని, సిగరెట్ తాగే వాళ్ళని, పాన్ తినే వాళ్ళని ఎందుకు అడగరు? ఎందుకు తింటున్నావు, ఆరోగ్యం పాడైతుంది కదా అని ఎందుకు అడగము అని అనిపిస్తుంది మాతాజీ. నేను అట్లనే అన్నాను అనమాట. భగవద్గీత ఎందుకు చదువుతావు, మా జపం ఎందుకు చేస్తావు, ఇది ఎందుకు చేస్తావు, అది ఎందుకు చేస్తావు అంటే, చెడ్డ పనులు చేసే వాళ్ళని ఎవరు అడగరు కానీ ఇట్లా మంచి పనులు చేసే వాళ్ళని ఎందుకు అడుగుతారు అని అడిగితే ఇంకా వాళ్ళు సైలెంట్ ఉన్నారు, ఇంకా ఏం అనలేదు అనమాట. హరే బోల్. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి ఇంకా మీకు అనుభూతులని. ఒకసారిగా ఎట్లా చెప్తాం మాతాజీ, మళ్ళీ 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 చెప్తాను. హరే బోల్. ఆల్రెడీ నేను ఒకసారి క్లాస్ లో చెప్పినాను. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మేము అక్కడికి. సో అది సమ్మర్ అన్నమాట, ఎండాకాలం. ఒక 2 years బ్యాక్ రమ మాతాజీ గుర్తుకు చేసి మరీ అంటారు, అది నువ్వే కదా చెప్పింది, అది నువ్వే కదా చెప్పింది అని. అంటే మేము అక్కడికి వెళ్ళినాము, బస్లో వెళ్ళినాం అనమాట. బస్లో వెళ్ళినాము, రిటర్న్ ఎండాకాలం కదా, అసలు ఆటోస్ కానీ బస్సులు కానీ ఏం లేవు అక్కడ. మేము వెళ్ళిన వర్క్ అయిపోయింది, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. సో అక్కడ ఆటో గురించి ఎంత చూస్తున్నాం, మా ఆపోజిట్ లోనే ఒక అతను ఆటోలో ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. ఎంతసేపు అయిందంటే 40 minutes అట్లా అయిందనమాట. ఆటోస్ పిలుస్తా ఉన్నాం, వెళ్ళిపోతా ఉన్నాయి. అమ్మ అన్నది, అమ్మ ఎట్లమ్మా అని అన్నది అన్నట్టు. ఎండాకాలం మాతాజీ, 1-2 అవుతుంది, ఫుల్ ఎండ. సో అప్పుడు నేను అనుకున్నా, ఏంది కృష్ణయ్య అనేసరికి నిజంగా మాతాజీ నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఏంది కృష్ణయ్య అనేసరికి అక్కడ ఎదురుగా ఉన్నాడు కదా ఫోన్ చూసుకుంటా, ఆయన మేము పిలవలేదు, ఆయనే వచ్చేసిండు. ఆయనే వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలమ్మా అన్నాడు. నిజంగా కృష్ణయ్య అనే నామం నేను ఒక్కసారి పలికిందనుకో, వచ్చేసరికి అమ్మ అయితే, అమ్మా నువ్వేం పిలిచినవమ్మా, కృష్ణయ్య కరుణించిండు నీ మాటకి అనేసి అక్క గాని, నేను గాని, అమ్మ గాని చాలా హ్యాపీ అనిపించింది. చాలా అంటే చాలా. నిజంగా 40 నిమిషాలు చూసినాం మాతాజీ, ఆయన రానే లేదు అస్సలు. ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు, కానీ ఎన్ని ఆటోలు పిలిచినా వెళ్ళిపోతూనే ఉన్నాయి కానీ కృష్ణయ్య అనే నామం బలకంగానే పిలవలేదు అస్సలు. ఆయన వచ్చేసిండు, ఆటో ఎక్కడికి వెళ్ళాలమ్మా అని చాలా హ్యాపీ అనిపించింది మాతాజీ, చాలా అంటే చాలా. హరే బోల్. హరే హరే కృష్ణ. కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ఇంకా నెక్స్ట్ చదువుతారా, ఎవరైనా చెప్తారా మాతాజీ? ప్రయత్నించండి. హరే కృష్ణ మాతాజీ. చెప్తున్నా మాతాజీ మధ్వాచార్యుల గురించి. చెప్పండి మాతాజీ.
మధ్వాచార్యులు అంటే బ్రహ్మ సంప్రదాయాన్ని పునఃప్రతిష్ఠ చేయడానికి ఈ కలియుగంలో వచ్చారు మాతాజీ. మనకు 4 సంప్రదాయాలు ఉన్నాయని పద్మపురాణంలో చెప్పినారు కదా. అన్నింటికీ కృష్ణుడే ఆది గురువు. ఈ గురు శిష్య పరంపరలో కృష్ణుడుకి మొదటి శిష్యుడు బ్రహ్మదేవుడు, నారదముని, తర్వాత మళ్ళీ వ్యాసదేవుడు, మరి మధ్వాచార్యులు. మధ్వాచార్యులు సాక్షాత్తు వాయుదేవుడే మాతాజీ. ఆయన లక్ష్మీపతి తీర్థుల వారికి దీక్షనిచ్చినారు. వారి శిష్యులు వచ్చి మాధవేంద్రపురి, వారి శిష్యులు ఈశ్వరపురి. వారు చైతన్య మహాప్రభువుకు దీక్షని ఇచ్చినారు. కృష్ణుడే మళ్ళీ చైతన్య మహాప్రభువుగా వచ్చి ఈ బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయాన్ని స్వీకరించి మనందరికీ కృష్ణ భక్తి ఎలా చేయాలో నేర్పించారు. కృష్ణుడే కృష్ణ భక్తునిగా వచ్చారు. అందుకే మన సంప్రదాయాన్ని బ్రహ్మతో మొదలైంది కాబట్టి బ్రహ్మ. మధ్వాచార్యుల వారు పునఃప్రతిష్ఠ చేసినందుకు మధ్వ అని. గౌడ దేశం నుండి వచ్చిన చైతన్య మహాప్రభువు ఈ సంప్రదాయాన్ని స్వీకరించినందుకు గౌడీయ అని, బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయము అని చెప్పినారు. అందులో ముఖ్యమైన ఆచార్యులు మధ్వాచార్యులు. మధు అంటే ఆనంద, వా అంటే జ్ఞానము, ఆధ్యాత్మిక దివ్య జ్ఞానం, ఆనందాన్ని ఇచ్చే దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించే ఆచార్యులు కాబట్టి ఈయన పేరు మధ్వాచార్య అయినారు. ఈయన జననం కూడా ఒక అద్భుతమైన లీలనే. మధ్వాచార్యుల వారి తండ్రి మధ్యగేహ భట్ట వారు, ఇంకొక పేరు నారాయణ భట్ట. వాళ్లకు ముందు 2 పిల్లలు పుట్టి వాళ్ళు రోగాలతో చిన్నతనంలోనే శరీరం వదిలింటారు. వాళ్ళు ఇంకా బాధ తట్టుకోలేక ఇంకా 8 మైళ్ళు భార్యతో కలిసి బేలే అనే వాళ్ళ గ్రామం నుండి ఉడిపికి నడిచి వెళ్ళి అక్కడ అనంతేశ్వరుల వారి మందిరంలో పుత్రుని కోసం ప్రార్థించే వాళ్ళంట. 12 సంవత్సరాలు ఇట్లా చేసినారు. ఈ 12 సంవత్సరాలు వాళ్ళు అన్నం కూడా తినకోకుండా ఒక గ్లాస్ పాలు మాత్రమే తీసుకునే వాళ్ళు. ఇంత కఠోరంగా ఒక తపస్సు లాగా చేసినారు కాబట్టి వీళ్ళకు వాయుదేవుడే జన్మించారు. కలియుగం ద్వాపరంలో హనుమంతుడు, త్రేతాయుగంలో హనుమంతుడు, ద్వాపరంలో భీముడు, కలియుగంలో మధ్వాచారిగా ఉంటారు. మొదట ఈయనకు వాసుదేవ అనే పేరు మాతాజీ. తర్వాత పెద్దయ్యాక ఆనందాన్నిచ్చే దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానం ప్రచారం చేసినందుకు ఈయన మధ్వాచార్య అవుతారు. ఈయన పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు పాచక క్షేత్రము అంటారు, అక్కడ ఒక ప్రదేశంలో ఆడుకుంటుంటే మణియా అనే పెద్ద పాము వచ్చిందంట. అది రాక్షసుడంట. ఆ పాముని కాలుతో గట్టిగా నొక్కితే అక్కడున్న రాయిలో కూరుకుపోయి పోయిందంట. ఇప్పటికీ ఆ మచ్చ అట్లే ఉందంట ఉడిపిలో. మధ్వాచారికి 8 సంవత్సరాల వయసులో ఆయన ఆడుకుంటూ ఇంటికి వస్తారు. ఆడుకున్న తర్వాత ఇంటికి వస్తే వాళ్ళ నాన్నగారికి అప్పిచ్చిన వాడు వచ్చి గట్టిగా అడుగుతూ ఉంటాడు అప్పు తీర్చమని. ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు అతను అంటే, మనము అప్పు తీసుకున్నాము, అది తీరుద్దామంటే మనకు జరుగుబాటు లేదు అని చెప్తాడు వాళ్ళ నాన్నగారు. చెప్తే మధ్వాచార్యుల వారు ఇంటి వెనుక ఉన్న చింత చెట్టు నుండి రాలిండే చింతపిక్కలు ఏరుకొని వచ్చి ఇస్తాడు. అప్పు అతను కోపంగా, ఏంటి తమాషాగా ఉందా నీకు ఇవిస్తున్నావు అని అంటే, మీరు ఏం మాట్లాడుకోకుండా తీసుకోండి అంటే సరేలేని తీసుకుంటాడు. తీసుకోవడంలో ఆయన జారుగా వేస్తాడు కదా చింతపిక్కలు మధ్వాచార్యుల వారు, అవి బంగారు నాణాలుగా మారి అతను ఇచ్చిన అప్పు కన్నా డబలు 2 తీసుకొని పోతాడు. ఇంకా ఇప్పటికీ ఉడిపిలో ఆ చింత చెట్టు మనం దర్శించుకోవచ్చు అంట మాతాజీ. ఆయన ఇంకా వేద శాస్త్రాలు నేర్చుకోవాలని
ఆ వేద పాఠశాలకు వెళ్తాడు. వెళ్ళినా కూడా అక్కడ గురువు దగ్గర చదువుకోకుండా బయట ఆడుకుంటుంటే గురువు వచ్చి, వాసుదేవ ఇట్లా ఆడుకుంటుంటే నీకు విద్య ఎలా వస్తుంది అంటే, ఆట ఆపి నిలబడి గురువు చెప్పినవన్నీ పొల్లు పోకోకుండా అన్ని ఒప్పగిచ్చేస్తాడు. ఇంకా గురువు కన్నా ఎక్కువే చెప్తాడనమాట. చెప్తే ఇంత మంచి శిష్యుడు నాకు వచ్చినాడున ఆ గురువు కూడా సంబరపడతాడు. 12 ఏళ్ల వయసులో ఇంకా భగవత్ 12 ఏళ్ల వయసులో భగవత్ ప్రచారము చేయాలా అని అనుకుంటాడు. బయట అంతా నిరాకారవాదం వ్యాపించింది. భగవంతునికి రూపం ఉంది, ఆయన వైకుంఠానికి లక్ష్మీనారాయణులుగా శాశ్వతంగా ఉన్నారు, ఆయనే శ్రీకృష్ణ భగవానుడు, ఆయన శాశ్వత రూపాన్ని నేను ప్రచారం చెయ్యాలి. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణ. ఆయనే ఈశ్వరుడు, సర్వనియామకుడు, ఆయనే దేవాది దేవుడు. పరమః అంటే పరమాత్ముడు, కృష్ణ అంటే కృష్ణుడు, సచ్చిదానంద విగ్రహ అంటే సత్ అంటే శాశ్వతమైన, చిత్ అంటే సంపూర్ణ జ్ఞానం కలవాడు, ఆనంద అంటే అనంతమైన ఆనందంతో ఉండువాడు, విగ్రహ అంటే ఆయనకు రూపం ఉంది. మరి నేను భగవద్ రూపము భగవత్ తత్వం గురించి నేను ప్రచారం చెయ్యాలి నాన్న, ఈ నిరాకారవాదాన్ని నేను ఖండించాలి. 12 ఏళ్ల వయసులోనే ఇట్లా అంటున్నాడే అని, తండ్రి నీకు 12 ఏండ్లే, నీవు శంకరాచార్యుల వారు నిరాకారవాద శంకరాచార్య చెప్పిండే నిరాకారవాదాన్ని ఖండించి ప్రచారం చేయడం నీతో అవుతుందా? ఇప్పుడు నా చేతిలో ఉంది ఈ కర్ర నాటితే చెట్టు అవుతుందా? అది ఎంత అసాధ్యమో ఇది అంతే అసాధ్యమో అని చెప్తే, సరే అని ఆ కర్ర చేతికి తీసుకొని తండ్రి చేతిలో నుండి వెంటనే, నాన్న భగవంతుని ఆశీర్వాదంతో ఏదైనా సాధ్యమే అవుతుంది, ఈ కర్ర ఇక్కడ నాటుతాను చెట్టు అవుతుంది చూడు అని నాటుతాడు. వెంటనే అది ఆ కర్ర పెరిగి పెద్ద చెట్టు అయిందంట. ఆ తండ్రికి ఇంకా ఒక పక్క ఆనందం అవుతుంది, కానీ ఒక పక్క బాధ అవుతుంది. ఈ వయసుకే సన్యాసం తీసుకుంటే ఎట్లా, ఊరికే పెళ్లి చేస్తే మేలు మారుతాడు అని అనుకునే లోపలే ఆయన ఇండ్లు వదిలేసి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయి అచ్యుత తీర్థుల దగ్గర దీక్ష తీసుకుంటారు. ఆయన్ని మధ్వాచార్యుల వారిని ఆనంద తీర్థ అని కూడా అంటారు. తీర్థ అంటే జ్ఞానము, ఆనంద అంటే ఆనందము, ఆనందాన్ని ఇచ్చే ఆధ్యాత్మిక జ్ఞానము. అలాగే తీర్థ అంటే పుణ్యక్షేత్రం కూడా వస్తుంది. ఆయన పేరు దేశం, ఆయన ఏ ప్రదేశంలో ఉంటే అది పుణ్యక్షేత్రమే అవుతుంది. పూర్ణ ప్రజ్ఞ తీర్థ అని కూడా అంటారు. సంపూర్ణమైన జ్ఞానం ఉంటుంది కాబట్టి ఆయనకు. బద్రీనాథ్లో ఒకసారి శంకరాచార్యులను అనుసరించే వారి దగ్గర బద్రీనాథ్లో శిష్యులతో కలిసి నడుస్తుంటాడనమాట. శిష్యులు అలసిపోతారు. బద్రీనాథ్లో శంకరాచార్యులను అనుసరించే వారిని అందరినీ మారుస్తాడు. శంకరాచార్యుల వారిని ఫాలో అవుతుంటారు చూడు, వాళ్ళందరినీ కృష్ణ చైతన్యంలోకి తీసుకొస్తాడు. బద్రీనాథ్లో శిష్యులతో కలిసి నడుస్తుంటే శిష్యులు అలసిపోతారు, మధ్వాచార్యులు మాత్రము అలసిపోరు అనమాట. సరే మీరందరు ఇక్కడే ఉండండి, నేను పోయి పని ముగించుకొని వస్తాను అని ఒక పర్వతం నుండి ఇంకో పర్వతం మీదకి దూకుతూ వేగంగా వెళ్తారు. అది చూసిన శిష్యులు, ఈయన హనుమంతుడే, ఖచ్చితంగా వాయుదేవుడే ఇంత వేగంగా వెళ్తున్నాడు అని శిష్యులు అనుకుంటారు. ఆయన వేగంగా వెళ్ళి వ్యాసదేవుని దగ్గరికి పోయి హిమాలయాల్లో ఆయన దగ్గర వెళ్ళి తత్వాన్ని చర్చించుకొని తిరిగి వస్తాడనమాట. తిరిగి వచ్చిన తర్వాత శిష్యులకు భగవద్గీత తాత్పర్యాలు చెప్తూ ఉంటే ఒకసారి వాళ్లకు ఆయన ముఖం నుండి అద్భుతమైన కాంతి, అసాధారణమైన కాంతి ఆయన ముఖం నుండి వచ్చినది చూస్తారంట శిష్యులు. తర్వాత బద్రీనాథ్ నుండి ఉడిపికి వెళ్తుంటే శిష్యులను బందిపోటు దొంగలు చంపాలని వస్తే ఒక్క చేత్తోటే వాళ్ళని పిడిగుద్దు గుద్దితే చితక బాదినట్లు అయిపోతుంది వాళ్ళకి. ఇంకా
వాళ్ళు పారిపోతారు. అడవుల్లో మళ్ళా పెద్ద పులి వస్తుంది. దాన్ని పిడికిలు బిగించి కొడితే అది పిల్ల అయిపోతుంది అనమాట. మళ్ళా వస్తా ఉంటే ఇంకా ఉడిపికి దగ్గరగా వస్తుంటే ఒక రాజు అక్కడ నుయ్యి తవ్విస్తుంటాడు. అక్కడ పనోళ్ళందరూ అలసిపోతారనమాట. వాళ్ళ బలం చాలదు. రాజు ఈయనను చూసి నుయ్యి తవ్వమంటే రాజును ఒక గుద్దుతాడు. ఆయన ఇంకా బుద్ధి వచ్చి ఆయనే నుయ్యి తవ్వుకుంటాడు అనమాట. తర్వాత శిష్యులతో ఉడిపి చేరుకొని 8 మంది శిష్యులతో 8 మఠాలు స్థాపిస్తారు. అష్టమఠ అంటారు. ఒకరోజు మధ్వాచార్యుల వారు 1000 అరటిపళ్ళు తింటారు. మళ్ళీ గోవాలో 4000 అరటి పండ్లు, 30 పెద్ద కుండల పాలు తాగుతారు. ఇది సామాన్యులకు సాధ్యమవుతుందా? ఇవన్నీ మానవాతీత లీలలు అన్నమాట. ఒకసారి మధ్వాచార్యుల వారు మొక్కలు కూడా సంగీతానికి స్పందిస్తాయి అని ఒక ప్రవచనంలో చెప్తుంటే కొంతమంది వాదిస్తారనమాట. మొక్కలు ఎట్లా స్పందిస్తాయి అంటే, సరే ప్రత్యక్షంగా చూపాలని శిష్యులతో విత్తనాలు తెప్పించి కృష్ణ కీర్తన చేస్తూ వాటిని నాటితే అవి వెంటనే మొక్కలయ్యి మళ్ళీ చెట్లుగా మారుతాయి అన్నమాట. మారి పెద్ద పెద్ద వృక్షాలు అవుతాయి. వాటినన్నింటినీ దర్శించుకొని వాళ్ళందరూ మా జీవితాలే ధన్యమైనాయి అని అనుకుంటారు, అక్కడున్న వాదించిన వాళ్ళందరూ కూడా. ఇంకా మధ్వాచార్యుల వారు అనంతేశ్వర మందిరంలో మైత్రేయ ఉపనిషత్తు మీద ప్రవచనం ఇస్తూ ఉంటే దేవతలందరూ సంతోషంతో పుష్పవర్షము కురిపిస్తే అప్పుడు అదృశ్యమై వెళ్తారు. హరే కృష్ణ. ఆయన డిసపరెన్స్ అయినా కూడా ఆయన చిరంజీవిగానే వ్యాసదేవుని దగ్గర హిమాలయాలలో ఉన్నారు అని చెప్తారు మాతాజీ. మనం కూడా భక్తిలో మధ్వాచార్యుల వారిలాగా ముందుకెళ్ళాలి అని ఇది ఎవరు చెప్పినారంటే భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి చెప్పినారు. ఇప్పటికీ మధ్వాచార్యుల వారు వ్యాసదేవుని దగ్గర హిమాలయాలలో ఉన్నారు, చిరంజీవిగానే ఉన్నారు. మనకు కనిపించని రోజు ఈ రోజు, ఆయన శాశ్వతంగా ఉన్నారు. మనం కూడా మధ్వాచార్యుల్లాగా భక్తిలో ముందుకెళ్ళి కృష్ణ చైతన్యంలో ముందుకెళ్ళాలి అని ఈరోజు మనం అందరము మధ్వాచార్యుల వారిని స్మరించుకోవాలి. మధ్వాచార్యుల వారికి జై జై. హరే కృష్ణ మాతాజీ. సరే, ధన్యవాదాలు మాత, చాలా ధన్యవాదాలు. మధ్వాచార్యుల వారి లీలలు చెప్పి మమ్మల్ని అనుగ్రహించారు. అందరూ హరే కృష్ణ మహామంత్రం చెప్పి ప్రార్థన చేయండి. శ్రీల మధ్వాచార్యుల వారికి జై. హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ 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 హరే హరే. వంశ గీతకి జై. శ్రీమాన్ మధురేష్ ప్రభుజీకి జై. జై. అనంత హరే కృష్ణ. సమాప్తం. జై శ్రీల జై. హరే కృష్ణ. హరే కృష్ణ.